తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం సుస్వాగతం. అందరికి నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసం క్యాష్ నోబార్ కి సంబంధించిన అబ్బాయిని అయితే తీసుకొచ్చామండి. అబ్బాయి వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి, వాళ్ళ ప్రాపర్టీస్ ఏంటి, అబ్బాయి వాళ్ళు ఎక్కడుంటారు, ఈ వివరాలు అయితే మీకు చెప్పడానికి క్యాష్ నోబార్ అబ్బాయిలను అయితే తీసుకొచ్చామండి. ఎలా అనుకుంటున్నారా? ఏ క్యాస్ట్ అయినా వాళ్ళు చేసుకుంటామనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి అబ్బాయి వాళ్ళు ప్రాపర్టీస్ ఏంటి, అబ్బాయి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు, అబ్బాయి జాబ్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. ఓకే మేడం, తప్పకుండా. ముందు ఈ రోజు మీ అందరి కోసం అనండి క్యాష్ నో బార్ అబ్బాయిలను అయితే తీసుకొచ్చేసాము. ఇవాళ రేపట్లలో క్యాష్ గురించి అసలు చాలా మంది అంటే పట్టించుకోవట్లేరండి. మంచి అబ్బాయి, మంచి జాబ్ చేసుకునే అబ్బాయి ఏ క్యాస్ట్ లో ఉన్నా చేసుకోవడానికి అయితే మేము ముందుకు వస్తున్నాం అనే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు అయితే మరీ ఆలోచిస్తున్నారు కాబట్టి అలా ఆలోచించే ఆడపిల్ల తల్లిదండ్రుల కోసమే ఈ రోజు మేము క్యాష్ నో బార్ అబ్బాయిలను అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాము. అందులో ముందుగా ఆర్యవేశ అబ్బాయిని అయితే తీసుకొచ్చేసామండి. మరి సాఫ్ట్వేర్ అబ్బాయి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 26/1989, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. సంవత్సరానికి 16 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి అమ్మాయి కూడా హైదరాబాద్ అయినా పర్వాలేదు, ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదండి, మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నాము అనే ఆలోచనలోనే వీళ్ళున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి ఆర్యవర్ష అబ్బాయి గురించి. అబ్బాయి ఎలా ఉంటాడు, జాబ్ ఎక్కడ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ అన్ని విన్నారు కదండి. ఇలాంటి అబ్బాయి కోసం ఆర్యవర్షలో కానీ క్యాష్ నోబార్లో ఏదైనా పర్లేదు అనుకుంటున్నారు వీళ్ళు. ఈ అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? ఒడ్డర క్యాష్ లో అయితే తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటో మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. సో ఈ రోజు నేను మీ అందరి ముందుకి వడ్డెరా క్యాష్ లోనే యుఎస్ మ్యాచ్ అబ్బాయిని తీసుకొచ్చేసానండి. అందులోని క్యాష్ నోబార్ అబ్బాయి ఈ అబ్బాయి కూడా. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/10/1995, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ యుఎస్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. అబ్బాయి ప్యాకేజ్ వచ్చేసి 120K USD డాలర్స్ లో ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వడ్డెరలో వరుసలు కలవాలి కాబట్టి వరుస కలిసిన అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం అనుకుంటున్నారు. అందులోనూ హైదరాబాద్ నుంచి యుఎస్ వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి మాత్రమే కావాలి అనుకుంటున్నారండి. మరి యుఎస్ లో ఉండే అబ్బాయి కోసమే ఆడపిల్ల తల్లిదండ్రులు కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వెంటనే వాళ్ళందరికీ షేర్ చేయండి. విన్నారు కదండి ఈ అబ్బాయి గురించి డీటెయిల్స్ అన్ని మన యాంకర్ నవ్య గారు చెప్పారు. ఎలా కావాలి అనుకుంటున్నారంటే, ఒడ్డర్లో వరుస అయినా పర్లేదు అనుకుంటున్నారు, ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్లేదు అనుకుంటున్నారు. కాబట్టి మరి ఎలా అంటే అమ్మాయి కూడా బాగుండాలని కూడా కోరుకుంటున్నారు. ఈ అబ్బాయి యుఎస్ లో ఉంటున్నారు కాబట్టి యుఎస్ వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి మాత్రం కావాలి అనుకుంటున్నారు. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. బలిజా కాపులో అయితే తీసుకొచ్చామండి. అబ్బాయి డీటెయిల్స్ అన్ని యాంకర్ మాటల్లో విందాం. ఈ రోజు నేను మీ అందరి ముందుకి బలిజా కాపులో నుంచి క్యాష్ నోబార్ అబ్బాయిని అయితే తీసుకొచ్చేసామండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 23/5/1996, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే డేటా అనాలిసిస్ట్ గా జాబ్ చేస్తున్నారండి. మరి సంవత్సరానికి వచ్చేసి 14 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు బలిజా కాపులోనైనా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా పర్వాలేదండి, మేము చేసుకుంటాము, మాకు ఎలాంటి క్యాష్ ఫీలింగ్ లేదు, అమ్మాయి అందంగా ఉండి చదువుకొని ఉండి మంచి మర్యాద ప్రవర్తన సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయి అయితే చాలు అని మాత్రమే వీళ్ళ పేరెంట్స్ కోరుకుంటున్నారు. వీళ్ళు క్యాష్ నెంబర్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఇలా జాబ్ చేసే అబ్బాయి కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి ఈ బలిజ కాపు అబ్బాయి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మేడం గారు చెప్పారు. హైట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, జాబ్, ఎక్కడ వాళ్ళు హైదరాబాద్ లోనే సెటిల్ అయిన ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఉన్నారు, అందరు బాగుంటారు, మదర్ ఫాదర్స్ కూడా ఉన్నారు. కట్న కానుకలు ఇచ్చినా ఇవ్వకున్నా పర్లేదు, ఏంటంటే అమ్మాయి మా ముగ్గురు అన్నదమ్ములను అర్థం చేసుకొని నా తల్లిదండ్రులను కూడా బాగా చూసుకోవాలని ఆలోచనలో ఈ అబ్బాయి అయితే ఉన్నారు. ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా? వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. మళ్ళీ ఏ అబ్బాయిని తీసుకొచ్చారని మీరు వెయిట్ చేస్తున్నారా? మన కాపు అబ్బాయిని అయితే తీసుకొచ్చామండి. ఇక్కడ సెటిల్ అయ్యారు, జాబ్, ఎడ్యుకేషన్, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళు సెటిల్ అయిన ఫ్యామిలీ కాదా అని ఆ డీటెయిల్స్ అని మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. ఓకే మేడం, తప్పకుండా. మరి ఈ రోజు నేను మీ అందరి ముందుకి కాపు క్యాష్ లో నుంచి క్యాష్ నోబార్ అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్
13/9/1999, ఎత్తు 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రజెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. సంవత్సరానికి వచ్చేసి 14 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు కాపు క్యాస్ట్ లోనే మా అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా ఓకే అనుకుంటున్నారు. అంటే క్యాస్ట్ ఏదైనా పర్వాలేదండి, మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నాము అనుకుంటున్నారు. వీళ్ళు హైదరాబాద్ లోనే జూబ్లీ హిల్స్ లో ఉంటున్నారు. వీళ్ళు ఎలాంటి అమ్మాయిని కావాలి అనుకుంటున్నారు అని అంటే, కాపు క్యాస్ట్ లోనే మంచి బీటెక్ చేసిన అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు వేరే క్యాస్ట్ అయినా కూడా ఎడ్యుకేటెడ్ అంటే బీటెక్ ఎంటెక్ చేసిన అమ్మాయి కావాలి అనుకుంటున్నారు. ఆ అమ్మాయి జాబ్ చేసినా చేయకున్నా పర్వాలేదండి, మాకు మెయిన్ రిక్వైర్మెంట్ అలా ఏం లేదు. ఇలాంటి అబ్బాయినే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి, కాపు అబ్బాయి గురించి డీటెయిల్స్ అన్ని మన మేడం గారు ఎంత చక్కగా చెప్పారో. ఓసీబీసీలో ఏదైనా పర్లేదు అంటున్నారు కాబట్టి ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నారా? వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి, మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. తప్పకుండా మేడం. మరి ఈ అబ్బాయి గౌడ్స్ అబ్బాయి అండి. గౌడ్స్ లో అయినా పర్వాలేదు, లేదు క్యాస్ట్ నెంబర్ అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/10/1995, ఎత్తు 5'9" ఉంటారండి. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రజెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. సంవత్సరానికి వచ్చేసి 18 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు గౌడ్స్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీబీసీ ఏదైనా పర్వాలేదు అనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసమే మీరు కూడా చూస్తున్నట్లయితే, 18 లక్షలు సంపాదిస్తున్న అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే, గౌడ్స్ క్యాస్ట్ లో ఆడపిల్ల తల్లిదండ్రులకి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి, మన గాడ్స్ అబ్బాయి గురించి డీటెయిల్స్ అని ఎంత చక్కగా ఎంత వివరంగా చెప్పారో. ఇలాంటి అబ్బాయి కోసం ఓసీబీసీలో ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? వెంటనే వచ్చేసింది మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి, యాంకర్ నవ్య మాటల్లో విందాం. ఈ రోజు మీ అందరి ముందుకి క్షత్రియ క్యాస్ట్ లో నుంచే క్యాస్ట్ నెంబర్ అబ్బాయిని తీసుకొచ్చామండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/9/1998, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ బీఎస్సీ కంప్లీట్ చేశారండి. ఈ అబ్బాయి ప్రజెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి వచ్చేసి 14 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, క్షత్రియ క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా పర్వాలేదండి, అమ్మాయి మినిమం డిగ్రీ అయినా చేస్తుండాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ప్రతి ఒక్క అబ్బాయి అంటే ప్రతి క్యాస్ట్ లో నుంచి కూడా అందరూ క్యాస్ట్ నో బారే అడుగుతున్నారు. ఇప్పుడు కులం గురించి పట్టించుకునే వాళ్ళు అంతగా ఎవరు లేరండి. మనం ఏ క్యాస్ట్ అయినా కాదండి, మనల్ని అర్థం చేసుకుని వచ్చే వాళ్ళ కోసం బతకాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి అందరూ క్యాస్ట్ నో బార్ అబ్బాయిని తీసుకొచ్చేసాము. సో ఇలా ఆలోచించే పేరెంట్స్ కూడా ఉన్నట్లయితే, క్యాస్ట్ నో బార్ అబ్బాయిలు మాకు కూడా కావాలి అనుకుంటున్నట్లయితే, అంటే ఓసీబీసీలో ఏదైనా చేసుకోవడానికి ముందుకొచ్చే అబ్బాయిల కోసం మీరు కూడా చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వెంటనే వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ ప్రతిరోజు చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.